హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి గుర్రం. పట్టు చీరల్లో చందమామ, ఏడు వన్నెల్లో వెన్నెలమ్మ, కన్నె రూపాన కోనసీమ, కోటి తారల్లో ముద్దుగుమ్మ. నేను యాంకర్గా ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను. నేను ఆర్గనైజ్ చేసిన రిసెప్షన్ వేడుకలు మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకి వచ్చేసాను. ప్రస్తుతం నేను ఖమ్మంలో ఉన్నాను. ఈ ప్రోగ్రాం వచ్చేసి డాక్టర్ సాయి సందీప్, డాక్టర్ మౌనికల రిసెప్షన్ వేడుకలు. సో దీనికి నేను యాంకరింగ్ ప్లస్ ఆర్గనైజింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది రిసెప్షన్ వెన్యూ అండి. ప్రస్తుతానికి ఇంకా అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఫంక్షన్ నైట్ కాబట్టి అప్పటికి అన్నీ పూర్తయిపోతాయి. ఇక స్టేజ్ విషయానికి వస్తే ఫ్రెష్గా రియల్ ఫ్లవర్స్ని అలంకరిస్తున్నారు. మీరు చూస్తున్నది స్టేజ్ డెకరేషన్ అన్నమాట. చేమంతులతో, గులాబీలతో అండ్ అలాగే బెంగళూరు ఫ్లవర్స్ అంటారు కదా, వాటితో డెకరేషన్ చేస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి వైలెట్ ఫ్లవర్స్ అండ్ పక్కన వచ్చేసి వైట్ చామంతులు అలంకరిస్తున్నారు. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడటానికి. సో ఇంకా డెకరేషన్ అయితే పూర్తి అవ్వలేదండి. ఏదేమైనా డిఫరెంట్ కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉంటేనే డెకరేషన్ అద్భుతంగా అందంగా కూడా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ ఫ్లవర్స్. చిట్టి ఫ్లవర్స్ చాలా అందంగా అనిపించింది అనమాట. ఈ కలర్ఫుల్ ఫ్లవర్స్ లేకుండా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఏవి కూడా పూర్తవదండి. అంత అద్భుతంగా ఉంటాయి అవి. ఇప్పటికి నేను ఎన్నో ప్రోగ్రామ్స్ చేసిన ప్రతి ప్రోగ్రాం కూడా నాకేదో కొత్త అనుభూతిని తెచ్చిపెడుతూ ఉంటుంది. ప్రోగ్రాంలో నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. పెళ్ళంటేనే చాలా మెమరీస్ని క్రియేట్ చేసుకోవడం కదా. వీళ్ళ మధుర క్షణాలను క్యాప్చర్ చేయడానికి మన సాయి శ్రీనివాస ఫోటోగ్రఫీ వినకుండా వాళ్ళు రెడీగా ఉన్నారు. వీళ్ళు డిజిటల్ ఆపరేటర్స్, మీకు హాయ్ చెప్తున్నారు. తను మా డీజే ఆపరేటర్. ఫంక్షన్కి వచ్చిన అతిథులు డాన్స్ ఎంజాయ్ చేసే సాంగ్స్ ప్లే చేయడానికి రెడీగా ఉన్నాడనమాట. సో ఇది నా స్టేజ్. ఈ స్టేజ్ మీదకి చాలామంది లేడీస్ చేత డాన్స్ చూపిస్తానమాట. సందీప్, మౌనికల ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ మనకి వెల్కమ్ చెప్తున్నట్లు అరేంజ్ చేశారనమాట. చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నారు. ఇక స్నాక్ ఐటమ్స్కి వస్తే వీళ్ళు కూడా కొన్ని స్టాల్స్ అరేంజ్ చేశారనమాట. ఇవి చూస్తుంటే చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉన్నట్లు అనిపిస్తున్నాయి. జనరల్గా మనం బయట ఫుడ్ తినద్దని మన పిల్లలకి చెప్తుంటాం, హెల్త్కి మంచిది కాదని చెప్తుంటాం కదా. కానీ ఇలాంటి ఫంక్షన్స్లో ఏర్పాటు చేసిన ఈ స్టాల్స్లో పెట్టిన ఐటమ్స్ని చూస్తే కనుక పిల్లలు లేదు, పెద్దలు లేదండి, అందరం వాటికి ఇష్టపడిపోతాం. మనకి నచ్చిన ఐటమ్స్ అన్నీ 1-2 సార్లు తెచ్చుకొని మరీ తినేస్తాం. అంత ఇష్టపడతాం అనమాట. ఆ విధంగా ఉంటాయి. వీళ్ళు ఏర్పాటు చేసిన వాటిలో ఆలు బజ్జీ ఉంది, అలాగే మిర్చి బజ్జీ కూడా ఉంది. చాలా బాగున్నాయి కదా, నోరు ఊరిపోతున్నాయి అనమాట. అండ్ మరమరాలు, బోండాలు, అలాగే చాట్లకు ఉపయోగించే మసాలాలు అన్నీ ఉన్నాయన్నమాట. సో అసలు ఫుడ్ విషయంలో అయితే ఇక ఆలస్యమే చేయకూడదు అనిపిస్తుంది. ఆలస్యం అమృతం విషయం అంటారు కదా, నాకైతే నోరు ఊరిపోతుంది. చాలా టేస్టీగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ అరేంజ్ చేసినటువంటి వాళ్ళని మీకు చూపిస్తున్నాను. సో మీరే కదా, సో తనే. థ్యాంక్ యూ. ఓకే, ఇక అందరూ క్యూ కట్టేశారండి. వాళ్ళందరూ తీసుకుంటున్నాయి, నేను మాత్రం ఎందుకు ఆలస్యం చేయడం అని ఒక పట్టు పట్టేశానండి. మిర్చి బజ్జీ అలాగే ఆలు బజ్జీ టేస్ట్ చేశాను. వావ్, నిజంగా చాలా టేస్టీగా అనిపించింది. చాలా రుచిగా ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇంకొకసారి తినాలి అనేలాగా అనిపించింది. ఈనాటి హీరో హీరోయిన్స్ రెడీగా ఉన్నారు. సో వాళ్ళ ఎంట్రీ కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళకి ఫైర్ గన్తో వెల్కమ్ చేస్తున్నారు. ద గ్రాండ్ ఎంట్రీ ప్లాన్ చేశారనమాట ఇక్కడ అందరూ కలిసి. చాలా అద్భుతంగా ఉందండి. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నారు. మీరు చూస్తున్నారు కదా, లేడీస్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ డాండియా చేస్తున్నారు. నేను యాంకరింగ్లో బిజీగా ఉన్నాను.
మా కొరియోగ్రాఫర్స్ డాన్స్లో బిజీగా ఉన్నారనమాట. అసలు ఒక్కొక్కళ్ళు మామూలుగా వేయలేదండి, స్టెప్స్ అదరగొట్టేశారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మా డాన్సింగ్ డాల్స్ వీళ్ళందరి చేత డాన్స్ మూమెంట్స్ చెప్పిస్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తున్నారు. మా మామయ్య గిద్దలూరు మాజీ శాసనసభ్యులు అన్నా రాంబాబు గారు ఈ దంపతులను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చారు. మా కొరియోగ్రాఫర్స్ ఈ లవ్ బర్డ్స్ చేత కొన్ని స్టిల్స్ పెట్టించారనమాట. చాలా చక్కగా చూడముచ్చటగా ఉన్నారు. మన క్యూట్ కపుల్ దండలు మార్చుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ఒకరినొకరు పూల దండలు మార్చుకున్నారు. ఎంటర్టైన్మెంట్ షో స్టార్ట్ అయింది. మా కొరియోగ్రాఫర్స్ డాన్స్ స్టార్ట్ చేశారు. వచ్చిన అతిథులందరూ కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా మా కొరియోగ్రాఫర్స్ డాన్స్ మూమెంట్స్ చూపిస్తున్నారు, వాళ్ళ చేత చేయిస్తున్నారు కూడా. మీరు చూస్తున్నట్లయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరికి వాళ్ళు మేము తగ్గేదేలే అనే రేంజ్లో డాన్స్ మూమెంట్స్ చేస్తున్నారండి. ఒకవైపు అబ్బాయి ఫ్యామిలీ, ఇంకోవైపు అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది ఈ ప్రోగ్రామ్ చేయడం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఫైనల్గా అన్ని వీడియోస్ మీకు చూపించగలిగాను, కానీ నా యాంకరింగ్ చేసే వీడియో మాత్రం నేను తీసుకోలేకపోయాను. ఇవన్నీ క్యాప్చర్ చేసే హడావుల్లో నన్ను నేను చూపించుకోలేకపోయాను అనమాట. ఫైనల్గా కేక్ కట్తో ఈ కార్యక్రమాన్ని ముగించేసామన్నమాట. అప్పటికి టైం 12:30 దాటిపోయింది. అలసిపోయి ఉన్నాము, ఆకలి కూడా వేస్తుంది. నాకు ఎప్పుడు ప్రోగ్రాంలో అంతే టైం అవుతూ ఉంటుందండి. ఫుడ్ మీద అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. బట్ ఏదో తినాలి కాబట్టి ఇక ఏదో కొంచెం డిన్నర్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎప్పుడు నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మీ జ్యోతి గుర్రం. గుడ్ నైట్, బాయ్.